నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దళవాయి అగ్రహారంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కరపత్రాలు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో సంక్షేమ పథకాలు అమలు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలు. సత్యవేడు పట్టణంలో దళవాయి అగ్రహారం ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం జనసేన మండల నాయకులు బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పలువురితో కలిసి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిమూలం దళవాయి అగ్రహారం ప్రాంతంలోకి ప్రవేశించగానే ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ఎటువంటి అపోహలు ఉన్నా వీడాలన్నారు. ఇప్పటికే మెగా డిఎస్సీ ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, సామాజిక భద్రతా పెన్షన్ సొమ్ము పంపిణీ తదితర పథకాలు అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే మాసంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షేమంలో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తమ నాయకులు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బాలసుందరం రెడ్డి, ప్రదీప్, అంబేద్కర్ మండల సంఘం అధ్యక్షులు రమణ, అడ్వకేట్ రాజా, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తడా శ్రీను, రాష్ట్ర కాపు నాయకులు పసుపులేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అన్న 6 డిసెంబర్ కావాలి అన్న అడుగున్నా సత్య